సాయంత్రం 5:30 గంటలకు పాలకవర్గం యొక్క మొదటి సమావేశం పద్మశాలి కళ్యాణ భవనంలో ఎన్నికల అధికారి మామిడాల భూపతి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. తేదీ 23/8/2026 జరిగిన ఎన్నికల్లో కొన్ని వార్డు డైరెక్టర్లకు ఎన్నికలు జరగలేదు. 8, 9, 10, 13, 27 ఈ 5 డైరెక్టర్లను పాలకవర్గం సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి నియమించుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. కార్యవర్గం యొక్క పదవి కాలం ఈ రోజు అనగా తేదీ 24/8/2026 నుండి తేదీ 23/8/2029 వరకు ఉంటుంది. పదవి కాలం ముగిసిన తర్వాత 3 సంవత్సరాల 3 నెలల లోపుగా సభ్యత్వ నమోదం మరియు ఎన్నికలు నిర్వహించవలను. లేని పక్షంలో పద్మశాలి సంఘం సిరిసిల్ల వారికి ఎన్నికలు నిర్వహించే సర్వ అధికారములు ఉండగలవు. जगदीश गारू सहायक कार्यदर्शी అధ్యక్షుడిగా సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసం చూపుతానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని నాగద్వేషాలు గాని లేకుండా సంఘ అభివృద్ధికి పద్మశాలి సమాజ అభివృద్ధి కొరకు ఇళ్ళవేళలా కృషి చేస్తానని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు ఒకటిగా సంఘం యొక్క నియమ నిబంధనలకు పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్ల యువజన సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు టౌన్ నియమ నిబంధనలు కట్టుబడి ప్రధాన కార్యదర్శిగా సంఘం యొక్క నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసం ఇతరులను చూస్తానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో సంఘం సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల సహాయ కార్యదర్శిగా చేస్తున్నాను.
మార్కండేయ